श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमन्दारं श्रीनिवासमहं भजे। मित्रात्रिपुत्रनेत्राय त्रयीशात्रवशत्रवे गोत्रारि गोत्रचत्राय गोत्रात्रेते नमो नमः। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో మహాభారతం అనేటటువంటి ఉత్కృష్టమైన ఒక గ్రంథాన్ని మనం నిత్యపారాయణ గ్రంథంగా స్వీకరించి అందులో అరణ్యపర్వ అనేటటువంటి ఒక జ్ఞానప్రదమైనటువంటి భాగాన్ని నిత్యము భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకుంటూ ఉన్నాం. తత్కథాశ్రవణాన్ని చేస్తూ ఉన్నాం. ధర్మాధర్మ యుక్తాయుక్త విచక్షణాన్ని పొందుతూ ఉన్నాం. అలాగే ఏ జీవితం కూడా అంత సులభంగా ఆరంభమవ్వదు, అంత సులభంగా ముగిసిపోదు. ఎప్పుడూ సుఖంతోనే ఉండడు మనిషి. అలా అని ఎప్పటికీ దుఃఖమే అతని వెంట ఉండదు. సుఖానికి తగ్గటువంటి దుఃఖం, దుఃఖానికి తగ్గటువంటి సుఖం, ఇదియే మానవ జీవన గమనంలో ఉండేటటువంటి వైచిత్రి అనేటటువంటి ఘట్టాన్ని మనకి కళ్ళకు కట్టినట్లుగా చెప్పినటువంటి గ్రంథం అయిన ఈ అరణ్య పర్వలో ఆ ఘట్టాన్ని నల చరిత్ర అనేటటువంటి పరమ పవిత్రమైన భాగాన్ని మనం రోజు పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ ఘట్టం ఆరంభమవ్వడానికి ముందర ధర్మరాజ ప్రశ్న ఒకటి ఉన్నది. నా అంత దుఃఖపడినటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? అసలు ఎవరూ ఉండరనుకుంటున్నాను. నిన్నటిదాకా రాజసూయ యాగంతో ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించిన నేను వచ్చి ఈ అరణ్యంలో కూలబడ్డమేమిటి? ఈ దుఃఖాలేమిటి? ఈ అర్జునుడు దగ్గర లేకపోవడం ఏమిటి? అర్జునుడు ఎక్కడికో వెళ్ళిన తర్వాత అనాథలుగా మేము అయిపోవడం ఏమిటి అని ఇలాంటి కష్టం ఎవరైనా పడతారా? ఎవరికైనా కలుగుతుందా అని అంటే దానికి బృహదశ్వ మహర్షి, నీదో కష్టమేమిటయ్యా? అదో కష్టము, దానికి నువ్వు బాధపడ్డమునా? అసలు నీదా కష్టమంటే నీకంటే కష్టపడ్డవాడు ఒకడున్నాడు అంటూ నలమహారాజు గురించి ఆరంభించారు. ఆ నలమహారాజు చరిత్రలో ఇప్పుడు మనం ప్రస్తుతానికి దమయంతి ఇక కొద్ది రోజులలో తన గృహానికి అంటే తండ్రి గారి ఇంటికి వెళ్ళబోతూ ఉన్నది అనేటటువంటిది చెప్పుకోబోతూ తదంగంగా సుదేవుడు అనేటటువంటి ఒక మహానుభావుడు పుణ్యాహవాచనం అనేటటువంటి ఒక వైదిక కర్మయందు పాల్గొనడానికి చేది రాజ్యానికి ఈమెను వెతుక్కుంటూ వచ్చి మధ్యలో రాజభవనానికి వచ్చాడు. అక్కడ దమయంతిని చూచాడు అని చెప్పుకున్నాం. ఆ పై కథాశ్రవణాన్ని ఇక పైన మనం విందాం. ముందుగా మన పారాయణానికి చక్కగా సంకల్పాన్ని చేసుకుని శ్రీనివాస స్వామి వారి అనుగ్రహంతో చక్కగా పారాయణాన్ని ఆరంభించుకుందాం. శ్రీవారి ప్రీతిపాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం.
శ్రీకృష్ణధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అష్టషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుదేవ ఉవాచ యథేయం మే పురా దృష్టా తథా రూపేయమంగన కృతార్థోస్మ్యద్య దృష్ట్వేమాం లోకకాంతామివ శ్రియం పూర్ణచంద్రనిభాం శ్యామాం చారువృత్తపయోధరాం కుర్వంతీం ప్రభయా దేవీం సర్వా వితిమిరాదిశః చారుపద్మవిశాలాక్షీం మన్మథస్య రతీమివ ఇష్టాం సమస్తలోకస్య పూర్ణచంద్రప్రభామివ. దమయంతి అల్లంత దూరంలో ఉంటే ఈ సుదేవుడు అనేటటువంటి మహానుభావుడు భీమసేన మహారాజు యొక్క ఆదేశాన్ని అనుసరించి నలదమయంతులని ఇద్దరిని వెతకడం కోసమని చెప్పి తిరుగుతూ మార్గమధ్యమున చేది రాజ్యానికి వచ్చి పుణ్యాహవాచనంలో పాల్గొన్న సందర్భంలో అలా చూచి ఈమెయేనా దమయంతి అని అనుకుని కాసేపు తటపటాయించి ఆ పైన అలాగే వెళ్ళి నీవు దమయంతివేనా అనంటే అది సభ్యత కాదు, సంస్కారము కాదు. పైగా తను విదేశీయుడు, ఆమె ఏమో రాజగృహంలో ఉన్నటువంటి స్త్రీ. అంత స్వతంత్రించి వెళ్ళి అలా అడగడం అనేటటువంటిది ఏమాత్రమూ యోగ్యత కాదు. కాబట్టి సభ్యతా సంస్కారములు తెలిసినటువంటి వాడు కాబట్టి పరస్త్రీతోటి వ్యవహారం చెయ్యాలి అనంటే దానికి కొన్ని నియమాలు, నిబంధనలు, కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పి తెలుసునటువంటి పండితుడు కాబట్టి ముందుగా ఈమె దమయంతియేనా కాదా నిశ్చయం చేసుకుందాం అని అనుకున్నాడు. ఇక ఇలా నిశ్చయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన దమయంతి యొక్క శారీరక లక్షణములని చూస్తూ ఉన్నాడు. కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు ఏకకాలంలో. అలా చూస్తూ ఉన్నాడు. దమయంతిగానే అనిపిస్తోందే ఈమె అనుకుంటున్నాడు. కానీ దమయంతి అయితే ఇలా ఉండదు కదా.
చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఆమెను చూసిన మరుక్షణం మహాలక్ష్మీదేవి ఆమె యందు స్థిరంగా ఉన్నది అనేటటువంటి భావన కలుగుతుంది. అలా భావన కలగట్లేదే, కొంత మాలిన్యంతో, కొంత శారీరకమైనటువంటి బడలికతోటి, కొంత ముఖఛాయ కోల్పోయి అందవిహీనంగా కొంత అలా అలా కనిపిస్తూ ఉన్నదే. అలా కనిపించినప్పటికీ కూడా ఆమె సౌందర్యవతిగానే ఉన్నది. అయినప్పటికీ అలా దమయంతి ఉంటుందా? ఉండకపోవచ్చు, ఏమో ఉండవచ్చు కూడా. మరి ఇప్పుడు ఎవరు ఈమె? దమయంతియా కాదా? చూశాడు, చాలాసేపు చూశాడు. ఆ పైన కొన్ని కారణాలన్నీ కూడా ఆలోచించుకుంటూ ఆమె యొక్క కనుబొమ్మల మధ్యలో చూశాడు. శరీర లక్షణములు అన్నీ గమనించిన మరుక్షణం కనుబొమ్మల మధ్యలో చూసేటప్పటికీ దమయంతే అని నిశ్చయం చేసుకున్నాడు. ఈమె దమయంతి అన్నాడు, ఆనందపడ్డాడు. ఆ తరువాత కొన్ని శారీరక లక్షణములని తను భావిస్తూ ఈమె దమయంతియే, ఇలా ఉండకూడదు అంటూ అనుకుంటూ ఉన్నాడు. ఆ భావన ఏదైతే ఉన్నదో, దమయంతిని చూసి ఈమె దమయంతియే అని నిశ్చయించుకున్న తరువాత సుదేవుడికి కలిగినటువంటిది, దాన్ని సుదేవుడే అంటూ ఉన్నట్లుగా బృహదశ్వ మహర్షి ధర్మరాజాదులకి వినిపిస్తూ ఉన్నారు. ముందుగా యథేయం మే పురా దృష్ట, నేను ఇంతకుముందు దమయంతిని చూశాను, ఈ రూపం కూడా ఆ దమయంతి రూపంగానే తోస్తూ ఉంది. లక్ష్మీదేవిలా ఉంటుంది ఈ దమయంతి. నేను ఈనాడు చూసి కృతార్థుణ్ణయ్యాను. కృతార్థుడు అంటే ఏదైతే పని చెయ్యవలసి ఉన్నదో ఆ పనిని సాధించినటువంటి వాడు కృతార్థుడు అనబడతాడు. ఈయన కూడా అనుకున్నాడు, ఆ దమయంతిని నలుణ్ణి చూడడం కోసమే కదా ఆ పని మీద నన్ను పంపించారు, అందులో నేను కృతార్థుణ్ణయ్యాను, ఆ ప్రయోజనం సిద్ధించింది అని భావించాడు. ఆ పైన పున్నమి చంద్రుడి యొక్క ముఖం ఎట్లా అయితే భాసిస్తూ ఉంటుందో, ఆయన బింబం ఎంత గొప్పగా ఉంటుందో, అటువంటి పూర్ణచంద్ర నిభారణ అంటే అటువంటి పూర్ణ చంద్రబింబంతో సమానమైన ముఖం కలిగినటువంటిది దమయంతి. పైగా ఈ దమయంతి శ్యామవర్ణంతో, అంటే శ్యామ అని పిలువబడుతోంది అని చెప్పుకుందాం. శ్యామగా చాలా అందంగా ఉన్నది. దిక్కులన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి ఈవిడ యొక్క శరీర తేజస్సు చేత, సౌందర్యం చేత. కాబట్టి దమయంతియే అని నిశ్చయించుకున్నాడు. ఇక్కడ శ్యామ అని అన్నారు, పూర్ణచంద్ర నిభాం శ్యామాం అంటూ. ఈ శ్యామ అంటే మామూలుగా నలుపు రంగు కలిగినటువంటిది అని అర్థం వస్తుంది. అయితే వ్యాఖ్యానాన్ని అనుసరించి మనం చెప్పుకోవాలి కాబట్టి, సంప్రదాయాన్ని అనుసరించి మనం గ్రంథార్థాన్ని వినాలి కాబట్టి, ఇక్కడ నల్లగా ఉన్నటువంటిది దమయంతి అని చెప్పుకోవడం కుదరదు. ఇతఃపూర్వం అంతా కూడా అత్యంత సౌందర్యంతో, బంగారపు రంగుతోటి వెలిగిపోతూ ఉంటూ ఉన్నది అని చెప్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత నల్లగా ఉన్నది అని అంటే కుదరదది. అయితే కొందరు, ఏమండి ఇంత ప్రయాణం ఇన్ని ఇబ్బందులు పడింది, భర్తకి దూరంగా ఉంది కాబట్టి ఆమె అలంకారాలు చేసుకోదు కదా, కాబట్టి ఇన్ని రోజుల పాటు అరణ్యంలో తిరగడం వల్ల కొంత మాలిన్యం అంటి ఉంటుందండి, అందుకని శ్యామ అన్నారు ఇక్కడ అని చెప్తారు. అయితే
అంతకంటే శ్యామ అన్న మాటకి ఒక విశిష్టమైన అర్థం ఉన్నది. ద్రౌపది విషయంలో కూడా ఇదే శబ్దం ఉపయోగించబడింది. శ్యామ అంటే ఎప్పుడూ కూడా 16 సంవత్సరాల వయస్సులో ఉన్నట్టుగానే కనిపించేటటువంటి స్త్రీకి శ్యామ అని ఒక పేరు ఉన్నది. ఇది ఒక విశేషం. అలాగే శీతే చైవోష్మలా నిత్యం గ్రీష్మే చాతీవ శీతల మధ్య క్షీణస్తు యస్యాస్తు సా శ్యామేత్యభిధీయతే అంటూ చలికాలంలో శరీరంలో కొంత ఉష్ణాన్ని, అలాగే ఎండాకాలంలో శరీరంలో చల్లటిదనాన్ని, శైత్యాన్ని ధరించినటువంటి స్త్రీకి, సన్నని నడుము కలిగినటువంటి స్త్రీకి శ్యామ అని కూడా ఒక పేరు ఉన్నది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ దమయంతియో ఈనాడు ఇక్కడ ఉన్నది అంటూ ఈయన భావిస్తున్నాడు అని చెప్తే వ్యాఖ్యానయుక్తమైనటువంటి పాఠమవుతుంది. ఇక అటువంటి దమయంతిని చూచిన ఈ సుదేవుడు ఇలా భావించి ఆ పైన చారు పద్మ విశాలాక్షీం మన్మథస్య రతీమివ ఇష్టాం సమస్తలోకస్య పూర్ణచంద్రప్రభామివ విదర్భ సరసస్తస్మాద్ దైవదోషాదివోద్ధతాం మలపంకానులిప్తాంగీం మృణాలీమివ చోద్ధృతాం పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్త నిశాకరాం పతిశోకాకులాంతీనాం శుష్కస్రోతాం నదీమివ విధ్వస్తపర్ణకమలాం విత్రాసిత విహంగమాం హస్తిహస్తపరామృష్టాం వ్యాకులామివ పద్మినీం సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితాం దహ్యమానామివార్కేణ మృణాలీమివ చోద్ధృతాం. ఇక ఆ పైన ఎంతో అందమైనటువంటి పద్మాల వంటి విశాలమైన కన్నులు కలిగినటువంటి ఈ దమయంతి మన్మథుడికి రతీదేవిలాగా సమస్త లోకానికి కూడా ఒక వెలుగుని ఇచ్చేటటువంటి దానిగా ప్రకాశిస్తూ ఉన్నది ఈ రాజగృహంలో. విదర్భ అనేటటువంటి ఒక సరోవరం ఉంటే, విదర్భరాజ్యం కదా, అందుకని విదర్భరాంటి ఒక కొలను ఉంటే అలాంటి కొలనులోంచి అదృష్టం లేకపోవడం వల్ల పైకి తీసేయబడినటువంటి పద్మంలాగా ఉన్నటువంటి దమయంతిని ఈ సుదేవుడు చూచి, అంటే ఇదంతా వర్ణన, ఆ దమయంతి ఎలా ఉన్నది అని చెప్పడం తాత్పర్యం ఇక్కడ. ఇక రాహు మింగినటువంటి చంద్రుడిలాగా, ఎండిపోయినటువంటి నదిలాగా భర్త యొక్క వియోగంతో ఎంతో బాధపడుతూ ఉన్నది దమయంతి అని చెప్పి అనుకున్నాడు. ఆ పైన ఏనుగు వచ్చి చక్కటి పద్మాలతో నిండి ఉన్నటువంటి ఒక కొలనులో ఆ పద్మాల మీద కొన్ని పక్షులు వచ్చి వాలుతూ ఉన్నప్పుడు తన తొండంతో నీళ్లు తాగాల్సినంత తాగి ఆ పైన అక్కడ ఉన్నటువంటి ఆ పూలన్నిటినీ ధ్వంసం చేస్తే ఆ కొలను ఏ రకంగా అయితే కనిపిస్తుందో చిన్న భిన్నమైపోయినట్లుగా అందవిహీనంగా ఆ పద్మముల మీద పక్షులు ఏ విధంగా అయితే భయపడి ఇక ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయో, ఆ సరోవరం ఆ సందర్భంలో ఎలా కనిపిస్తుందో అలాంటి స్వరూపంతో ఉందడ దమయంతి ప్రస్తుతం అక్కడ. పైగా సుకుమారిగా శరీర సౌందర్యంతో
రత్నములు పొదగబడినటువంటి ఇంట్లో ఉండవలసిన ఈ దమయంతి ఈనాడు ఏదో తామరతూడిని మనం నీళ్ళల్లోంచి తీస్తే కాసేపటికి అది వడిలిపోయి ఎండిపోయి ఎట్లా అయితే అందవిహీనంగా తయారవుతుందో అటువంటి విధంగా ఇక్కడ ఈ రాజగృహంలో నివసిస్తూ ఉన్నదే, ఎంత కష్టం వచ్చింది ఈమెకి అని అనుకున్నాడు. అలా అనుకుని ఆ పైన రూపౌదార్యగుణోపేతాం మండనారహామమండితాం చంద్రలేఖామివ నవాం యోమ్ని నీలాభ్రసంవృతాం కామభోగైః ప్రియైర్హీనాం హీనాం బంధుజనేన చ దేహం సంధారయంతీం హి భర్తృదర్శనకాంక్షయా భర్తానామపరం నార్యాః భూషణం భూషణైర్వినా ఏషా హి రహితా తేన శోభమానా న శోభతే దుష్కరం కురుతేత్యంతం హీనో యదనయానలః ధారయత్యాత్మనో దేహం న శోకేనాపి పీడతి ఇమామసుతకేశాంతాం శతపత్రాయతే క్షణాం సుఖార్హాన్ దుఃఖితాన్ దృష్ట్వా మమాపి వ్యథతే మనః కదా ను ఖలు దుఃఖస్య పారంగ్యాస్యత వై శుభ భర్తుః సమాగమాత్ సాధ్వీ రోహిణి శశినో యథా అస్యా నూనం పునర్లాభాత్ నైషధః ప్రీతిమేష్యతి రాజా రాజ్యపరిభ్రష్టః పునర్లబ్ధ్వా చ మేదినీం తుల్యశీలవయోయుక్తాం తుల్యాభిజన సంవృతాం నైషధోరహతి వైదర్భీం తం చేయమసితే క్షణ యుక్తం తస్యా ప్రమేయస్య వీర్యసత్వవతో మయా సమాశ్వాసయితుం భార్యాం పదుదర్శనలాలసాం అహమాశ్వాసయామ్యేనాం పూర్ణచంద్రనిభాననాం అదృష్టపూర్ణా పూర్వాన్ దుఃఖస్య దుఃఖార్తాన్ ధ్యానతత్పరాం రూపౌదార్య గుణోపేతాం. ఇంకా అనుకుంటూ ఉన్నాడు సుదేవుడు. ఆమెను చూస్తూ దమయంతిని రూపం అద్భుతమైనటువంటి రూపం, గుణాలు వాడికి ఇంకా ఏమాత్రము వంకబెట్టవలసిన అవసరం లేదు. దమయంతిలో ఉన్నటువంటి గుణాలు అటువంటివన్నీ కలిగిన ఈ దమయంతి అన్ని అలంకారాలు అంటే భూషణాలు, ఆభరణాలు, బ్రహ్మాండమైనటువంటి చీరలు ఇవన్నీ ధరించవలసిన దానికి యోగ్యురాలైనప్పటికీ కూడా ఏవీ ధరించకుండా ఉన్నది. ఇక ఇష్టమైనటువంటి కామభోగాలు లేక, కోరుకున్నటువంటి వస్తువులు ఇత్యాదులు లేక, బంధుజనం పక్కన లేక, భర్త లేకపోవడం వలన దేహాన్ని మాత్రం ధరించింది కానీ ఆమెలో ఏమాత్రమూ కళ కనిపించట్లేదే. ఆమెకంటూ ఒక్కళ ఉంటుంది, అది లోపించింది. ఆభరణాలు లేకపోయినా స్త్రీకి భర్తయే ముఖ్యమైనటువంటి ఆభరణం. ఇప్పుడు ఎంతో శోభ కలిగినప్పటికీ కూడా దమయంతికి భర్త లేకపోవడం వలన ఆమె ఏ విధంగానూ శోభించట్లేదు. భర్తానామ పరన్నార్యాః భూషణం భూషణైర్వినా, ఏ భూషణం లేకపోయినా, పెట్టుకోవడానికి నెక్లెస్లో వడ్డాణాలో ఇంకోటో లేకపోయినా, పట్టు చీరలు ఇత్యాదులు, భర్త పక్కన ఉంటే ఆ అందం వేరు, ఆ ఆభరణం వేరు, ఆ గౌరవం వేరు. ఆయన దగ్గర లేనప్పుడు మంచివాడై, యోగ్యుడై, మనల్ని అనుసరించేటటువంటి వాడై, సంస్కారం కలిగినటువంటి వాడై, ఏవేనీ కారణాలతో కొంచెం దూరంగా ఉన్నాడనుకోండి, ఇక ఎన్ని ఉన్నా ప్రపంచంలోని సుఖాలు భర్త పక్కన లేడనేటటువంటి దుఃఖం ఎల్లప్పుడూ కూడా బాధ పెడుతూనే ఉంటుంది. అది మన సనాతన సంప్రదాయంలో ఉన్న గొప్పదనం అంటారా, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వైశిష్ట్యం అంటారా, లేక మన భారత నారీమణుల యొక్క మనస్తత్వానికి ఉన్నటువంటి గొప్పదనం అని అంటారా?
వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వైచిత్ర్యం అంటారా, లేక మన కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దాని యొక్క మహత్వం అంటారా? ఏమన్నా భర్త పక్కన ఉంటే ఉండే గుణం వేరు, ఆయన దూరంగా ఉండి ఈవిడ ఇక్కడ ఉంటే ఉండేటటువంటి గుణం వేరు అనుకుంటున్నాడు సుదేవుడు. ఆ నిజమైన ఆభరణం లేకపోవడం వలన ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా సరే ఎంతో గొప్పగా ప్రకాశించేటటువంటి దమయంతి సహజమైన సౌందర్యంతో ఈనాడు రూప విహీన అయి చాలా కష్టపడుతూ ఉన్నది. భర్త లేకపోవడం అంటే నిజమైన ఆభరణం పక్కన లేకపోవడం వలన ఈమెని వదులుకొని నలుడు ఇంకా జీవించి ఉన్నట్లయితే, దమయంతి నా పక్కన లేదు అనేటటువంటి బాధ లేకుండా ఉన్నాడంటే, దమయంతి పక్కన లేకపోవడం వల్ల కలిగినటువంటి బాధ వల్ల ఏమాత్రము కూడా మనస్సుని బాధ పట్టుకోలేక ఆ విధమైనటువంటి శోకంతో పీడింపబడక ఇంకా కూడా సుఖంగానే సంతోషంగానే చైతన్యంతో ఒక వ్యక్తిగా ఒక మహారాజుగా పూర్వం ఉన్నటువంటి శరీర దార్ఢ్యతతోటి ఏ విధమైన శైథిల్యం శరీరంలో ఏర్పడకపోవడం వలన తన యొక్క రూపాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క యుక్తిని, తన యొక్క సామర్థ్యాన్ని కోల్పోక తన పనులన్నీ తను చేసుకుంటూ ఎక్కడో దగ్గర ఏదో ఒక రాజ్యంలో అలాగే జీవనం కొనసాగిస్తూ దమయంతి పక్కన లేదే అనేటటువంటి బాధని కించిత్తు కూడా అతను పెట్టుకోక సుఖంగా ఉంటూ ఉన్నమాట ఒకవేళ నిజమైనట్లయితే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాడు ఈ నలమహారాజు. ఈ పాటికి ఇంకొకరైతే దమయంతి లాంటి యోగ్యురాలైనటువంటి భార్య పక్కన లేకపోవడం వలన ఆ దుఃఖంతో శిథిలమైపోయిన శరీరంతో జీవచ్ఛవంలాగా పడుండాలి. అలా లేడనుకో ఆ నలమహారాజు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాడనే అర్థం. ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో కానీ ఏదో పెద్ద పొరపాటు చేస్తున్నాడు. ఆయనకి ఏదో కలిగింది, ఏదో అయ్యింది అని అనుకున్నాడు. తర్కించుకుంటున్నాడు. ఈ కారణాలన్నీ కూడా చివరికి ఈమె దమయంతియే అని నిశ్చయం చేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం కోసం ఈ తతంగమంతా, ఇంత వర్ణన కూడా అందుకే. అలా అనుకుని ఆ పైన ఇమాం అసితకేశాంతం, నల్లని జుట్టు, కమలాల్లాంటి నేత్రాలు, ఇక సమస్తమైన రాజోపచారములు పొందడానికి అవసరమైనటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ దమయంతి ఇటువంటి రూప సంపదతో ఇప్పుడు దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నది. ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే దమయంతి ఒకనాడు ఉన్నటువంటి స్థితి, వీరసేన మహారాజ పుత్రుడైన నలమహారాజును చేసుకున్న తర్వాత దమయంతిలో ఉన్న వైశిష్ట్యం, ఈనాడు దమయంతి పడుతున్నటువంటి కష్టం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతోంది నాకు. ఇక కదాను కలు దుఃఖస్య, ఈ దుఃఖం ఎప్పుడు తీరుతుందో ఈ దమయంతికి, ఎప్పుడు భర్తతో కలుస్తుందో, చంద్రుడితో కలిసినటువంటి రోహిణి ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో అట్లా ఎప్పుడు ప్రకాశిస్తుందో ఎప్పుడుంటుందో అర్థం కావట్లేదు. రాజ్యభ్రష్టుడైన మహారాజు ఈమెని తిరిగి పొందితే చాలు, మళ్ళీ రాజ్యాన్ని పొందుతాడు. భార్యని పొందితే కదండి, భార్యని పక్కన పెట్టుకుంటే చాలు, భర్తకు అంతకన్నా ఏం కావాలి? ఆ భార్యనే తను విశ్వసించి, మనం పూర్వం చెప్పుకున్నట్లుగా భార్య నా క్షేమాన్ని చూసేటటువంటిది, సదా నన్ను అనుసరించేటటువంటిది అనే భావనతోటి భార్యతో భర్త వ్యవహరించి ఎప్పుడూ ఆమె గౌరవం ఆమెకిస్తూ
ఆమెని అనుసరించి తను ఉంటూ తనని అనుసరించి ఆమె ఉండేట్టుగా చేసుకుంటూ నమ్మకంతో విశ్వాసంతో పరస్పర గౌరవ ప్రేమ అనురాగ బంధంతో జీవనం కొనసాగిస్తే ఏ పురుషుడు అనుకున్నటువంటిది సాధించలేడు చెప్పండి? ఏ పురుషుడికి అసాధ్యం అనేటటువంటి మాట ఉంటుంది చెప్పండి? పరిపూర్ణమైన విశ్వాసం కావాలా? భార్య మీద గౌరవం ఉండాలా? ఆ భార్యతోటి వ్యవహరించేటటువంటి తీరులో ఒక శుద్ధత స్వచ్ఛత ఉండాలా? ఇవన్నీ ఉంటే ఆమె తనని విశ్వసించి తను ఆమెను విశ్వసించేటటువంటి స్థితికి వస్తే ఆ పైన ఏం కావాలన్నా సరే భర్తతో ఆమె చేయిస్తుంది, ఇతను చెయ్యక్కర్లా. ఆవిడ ప్రోత్సహిస్తుంది, నువ్వు ఇలా చేయకూడదయ్యా, అలా చెయ్యాలి, అలా చేస్తే నీ పని తేలుతుంది అని ఒక్క మాట చెప్తుంది అంతే. నువ్వు కొన్ని సంవత్సరాల పాటు ఏదో చేద్దామనుకుంటూ ఉన్నా ఆ మాట ఆవిడికి చెప్పి ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు అని పురుషాధిక్య ప్రపంచంలోంచి బయటకొచ్చి మగవాణ్ణి అనే అహంకారం తగ్గించుకుని ఓ స్నేహితురాలితో వ్యవహారం చేస్తున్నట్లు సలహా అడిగితే క్షణాల్లో ఆవిడిస్తుంది సందర్భానికి తగ్గట్టుగా. పురుషుడి కంటే కూడా స్త్రీ జ్ఞానంలో ఎన్నో రెట్లు చాలా గొప్పది అని చెప్పినాయి శాస్త్రములు. సనాతన ధర్మం చెప్పినటువంటి మాట, ఇదేదో సందర్భానికి తగ్గట్టుగా చెప్పిన మాట కాదు. ఈ సుదేవుడు అంటున్నాడు, ప్రకృతంలో ఎందుకు మనం ఇది చెప్పుకుంటున్నామంటే ఆ నలమహారాజు ఇటువంటి యోగ్యత, ఇటువంటి సౌందర్యం, ఇటువంటి గొప్పదైన వైశిష్ట్యం కలిగి ఉన్నటువంటి దమయంతిని పొందితే చాలు, కోల్పోయిన రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని ఆయన పొందవచ్చు. ఏదో రాజ్యం పోయిందని ఈవిని విడిచిపెట్టి వెళ్ళాడు, ఈవిడ్ని విడిచిపెట్టిన తర్వాత అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యం పోయిందే, లేకపోతే అతని ఐశ్వర్య వీరుడేమిటి? దమయంతి లాంటి దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ ఆయన తిరిగొచ్చి దమయంతిని కలిస్తే సమస్త ఐశ్వర్యములు ఆయనకి ప్రాప్తిస్తాయి కదా అని చెప్పనుకున్నాడు. అనుకుని ఆ పైన తుల్యశీలవయోయుక్తం, ఈ ఇద్దరు నల దమయంతులు తుల్యశీల వయోయుక్తం, ఒక వధువుకి ఒక వరుడికి అంటే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఏం చూడాలి ప్రధానంగా, ఏం చూసి వారికి వివాహం చెయ్యాలి అంటే వీళ్ళిద్దరి యొక్క నడవడిక సరిగ్గా ఉందా లేదా మొట్టమొదటి చూడాల్సింది. అది బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, సంవత్సరానికి ప్యాకేజీ ఎంత, ఇక్కడనా లేకపోతే అమెరికాలోనా జీవనం, ఇవి కాదు చూడాల్సింది. ముందు ఆ పిల్లవాడి యొక్క వ్యవహారం ఎట్లా ఉన్నది, వాడి మానసిక ప్రవర్తన ఎట్లా ఉన్నది, నిమిషానికోసారి నా కూతురు మీద అనుమానం పడేటటువంటి వాడా, లేక నా కూతుర్ని నమ్మి జీవనం కొనసాగించేటటువంటి వాడా, షార్ట్ టెంపర్ ఏదన్నా ఉన్నదా, ఇష్టం వచ్చినట్లు ఆ పనులు ఈ పనులు చేసి అఘాయిత్యాలు చేస్తాడా, ఎప్పుడైనా నా చిట్టి తల్లి ఒక్కసారి కొంచెం అలిగి కాస్త బొంగమూది పెడితే దాన్ని కొట్టి కోపాన్ని తీర్చుకునేటువంటి వాడా, బతిమాలి దాన్ని దారిలోకి తెచ్చుకునేటటువంటి వాడా, ఏమాత్రమైనా సరసం అనేటువంటిది వీళ్ళలో ఉన్నదా, ఎప్పుడూ ఏదో ఒక మొహం పెట్టుకుని ఆముదం తాగినట్లు కూర్చుంటాడా, అసలు వీడికి ప్రపంచంలో వ్యవహారం చేసేటటువంటి యోగ్యత ఉందా, కొత్త మనుషుల్ని చూస్తే ఏ విధంగా మాట్లాడాలి, స్నేహం ఎలా పెంచుకోవాలి అని చెప్పేటటువంటి బుద్ధి జ్ఞానం ఏమన్నా కొంచెం ఉన్నాయా లేదా. మామగారు అత్తగారు అన్నప్పుడు వాళ్ళు నాకు తల్లి తండ్రి లాంటి వారు, ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా గౌరవం చెడగొట్టుకోకుండా వ్యవహారం చెయ్యాలి తప్ప మళ్ళీ ఇంకో 2 కోట్లు పంపించు అని చెప్పి నా కూతుర్ని నా పుట్టింటికి దానింటికి పంపించేటటువంటి సంస్కారం ఉన్నటువంటి వాడా, అది లేకుండా ఉన్నటువంటి వాడా, ఇవి వెతకాలి తప్ప కొత్తగా
సంబంధం చూస్తూ ఉన్నప్పుడు 30 ఎకరాలు ఉందండి, ఏదో 4 కోట్ల ఆస్తి ఉంది, బంగారం లాంటి ఉద్యోగం ఉన్నది, అమెరికా కూడా వెళ్ళొస్తూ ఉంటాడు వారానికోసారి, చాలా గొప్పవాడండి, అబ్బో ఇంతటి గొప్పవాడు ఇంకోళ్ళు లేడు, పైగా మా బంధువుల్లో ఇంతటి సంబంధం ఎక్కడా లేదండి, ఎవరికి మా అమ్మాయికే ఇస్తున్నాం, ఇంకోళ్ళు చేశారు కానీ వాళ్ళ దగ్గరంతా లిక్విడ్ క్యాష్ లేదు, ఏదో ఎక్కడో ఆస్తులు ఉన్నాయంటారు, ఎవరు చూసిచ్చారు అని ఇలాంటి కళ్ళబుల్లి మాటలు మనల్ని మనమే మోసగించుకోవడానికి అవసరమైన మాటలన్నీ చెప్పుకొని చుట్టుపక్కల వాళ్ళు అవునండి అబ్బో చాలా గొప్పండి అని అంటూ ఉంటే మురిసిపోయి కూతుర్ని తీసుకెళ్ళి ఎవడికో ఓ మహానుభావుడి చేతుల్లో పెట్టేశాం అనేటటువంటి భావనకి వెళ్ళవద్దయ్యా అని చెప్పింది శాస్త్రం. శీల వయో సంబంధం అనేటటువంటిది సరిగ్గా ఉండాలి, వాడు యోగ్యంగా ఉన్నాడా లేదా. అలాగే ఒక అమ్మాయిని చూసేటప్పుడు కూడా ఈ అమ్మాయి యోగ్యురాలా కాదా, రేపు ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మా నాన్నతో నువ్వు ఉంటే నేను నీ ఇంట ఉండను, విడిగాపురం పెట్టాల్సిందే రేపు పొద్దున్న నుంచి అనేటువంటిదా, లేక కాస్త అనుకూలవతిగా ఉండి కుటుంబాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళేటటువంటిదా. నాకు పిల్లలొద్దు, ఎవరు వద్దు, కావాలంటే ఎవరినైనా కుక్కలనో పిల్లుల్లో పెంచుకుందాం అనేటువంటిదే ఈ మధ్యతో సమస్య మొదలైంది ప్రపంచంలో. అలా మాట్లాడేదా, లేక సరిగ్గా అతని యొక్క అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించేటటువంటిదా. ఇంటికి వస్తే నీ అన్నం నువ్వు వండుకో, నా అన్నం నేను వండుకుంటా అనేదా, నేను చేసేసా నీకు కావాలంటే ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకో అనేదా, రానాయినా కష్టపడ్డావని చెప్పి కూర్చోబెట్టి జాగ్రత్తగా అతనికి కావలసినటువంటివన్నీ వడ్డించి మళ్ళీ మళ్ళీ కావాలా అని అడుగుతూ సంతృప్తి పెట్టి గుట్టుగా ఎక్కడా కూడా తేడా లేకుండా వ్యవహారాన్ని కొనసాగించేటటువంటిదా అనేది చూసుకోవాలి తప్ప, ఏదో బాగా ఇస్తా ఉన్నారు ఆ పైన కూడా మాకే వస్తాయి, అటు కొడుకులు లేరు, మొత్తం అంతా ఇటే అని ఇలాంటి వాటిని చూసి మోసపోతే వాళ్ళ జీవితాల్ని చేజేతుల్లా నాశనం చేసేసేటువంటి వాళ్ళు అవుతారు. దమయంతి విషయంలో అలా జరగలేదని చెప్పుకోవడానికి ఇదంతా చెప్పుకుంటున్నాం. తుల్యశీల వయోయుక్తం, వీళ్ళు పరస్పరం వీళ్ళిద్దరి యొక్క సంస్కారము శీలము అంటే నడవడిక బ్రహ్మాండంగా ఉన్నది, ఏం తప్పు లేదు అక్కడ. వయస్సు కూడా బ్రహ్మాండంగా సరిపోయింది, ఆమె వయస్సుకు తగినటువంటి వాడు ఈయన వయస్సుకు తగినటువంటిది ఆమె. పైగా తుల్యాభిజన సంవృతాం, వీళ్ళిద్దరి యొక్క బంధువర్గాలు మొదలైనటువంటివి, వంశము మొదలైనటువంటిది అదంతా కూడా సరిగ్గా తగిలింది. వీరి వంశం ఎటువంటిదో ఆమె వంశం అటువంటిది, ఆమె వంశం ఎంత గొప్పదో నలుడి వంశం కూడా అంతే గొప్పది, ఏం తేడా లేదు, వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనడానికి లేదు. ఇలాంటివన్నీ కూడా చూసుకుని ఆ పైన నైషధోరహత వైదర్భీం, నైషధ మహారాజు అనగా నలమహారాజు వైదర్భీమర్హతి, వైదర్భికి అంటే ఈ దమయంతికి తగినటువంటి వాడు, అలాగే దమయంతి కూడా ఇగో ఈ నలమహారాజుకు తగినటువంటిది అని ఇలా చూసి ఈ వివాహం చేసి ఉన్నారు. అలాగే ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఈనాటి కాలానికి కూడా ఇంత చక్కగా ఉన్నారే. ఆ దమయంతి అటువంటి వాడి ఇంట మహారాణిగా ఉంటూ ఉన్నదే ఇన్నేళ్ళు, ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి కష్టం పడిపోయిందే అని చెప్పి బాధపడుతూ ఇక అప్రమేయుడు యోగ్యుడు అయినటువంటి నలమహారాజు యొక్క భార్య అయిన ఈ దమయంతి ఇక భర్తని చూడాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నది. ఈమెని ఇప్పుడు నేను కొంత ఊరడించాలి, అమ్మా నీకేం భయం లేదు, క్షేమంగా ఉంటావు అని చెప్పి ధైర్యం ఇవ్వాలి. అప్పుడు ఆమె ధైర్యాన్ని కూడా తీసుకుంటుంది. అదే నేను చేయవలసినటువంటి పని. ఇంతకుముందు ఎప్పుడూ కూడా అహం ఆశ్వాసయామ్యేనా, ఎప్పుడూ ఇలాంటి దుఃఖం పొందలా. ఏడవడం అనేటువంటిది ఆవిడికి ఎందుకు అవసరం ఏమున్నది అసలు? ఓ పక్క తండ్రి మహారాజు, భర్త మహారాజు, అలా జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి ఈ దమయంతి ఇప్పుడు భర్తని చూడాలి, భర్తే కావాలి, ఆయనతో ఉండాలి అని ఆలోచిస్తూ ఇంకా 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 కృషించిపోతూ ఉన్నది. అలా జరగడానికి వీల్లేదు. ఈమెకి నేను సహాయపడాలి, ఈమెకి ధైర్యాన్ని చెప్పాలి. భీమసేన మహారాజు చెప్పినటువంటి ఆదేశాన్ని నేను పాటించినటువంటి వాడిని అవ్వాలి.
ఈమె దమయంతియే కనిపించిన కారణాలు ఉన్నటువంటి లక్షణాలు అన్నిటి బట్టి దమయంతి అని నిశ్చయమైంది. ఇక నేను ఈమెతో మాట్లాడవచ్చు అని సంస్కారంతో, యుక్తితో, కారణాలతో, లక్షణాలతో అన్నిటితోటి ఆలోచించి ఆ పైన దమయంతితోటి మాట్లాడడం మొదలుపెట్టబోతూ ఉన్నాడు. రేపటి కథాశ్రవణంలో ఏ విధంగా దమయంతితో మాట్లాడాడో, ఏ ఏ విషయాల గురించి అక్కడ చెప్పాడో, తన యొక్క పరిచయం ఎలా చేసుకున్నాడో అవన్నీ కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని పారాయణ చేసుకుంటూ కళ్యాణ సంపన్నుడైనటువంటి స్వామివారిని కళ్యాణప్రదుడిగా మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి సుదేవుడు నలమహారాజు, అదేవిధంగా దమయంతి, వీరు ఇరువురు కూడా ఏ విధంగా తన భార్యాభర్తలు వారి ఇరువురు కూడా ఏ విధంగా ఉన్నారు, ఆ దమయంతీదేవి యొక్క లక్షణాలు ఏమి, తన యొక్క గుణగణాలు ఏమి అనేటటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకున్నాం. అయితే అందులో ఒక వాక్యం చెప్పారు, భర్తానామ పరన్నార్యాః భూషణం భూషణైర్వినా అని. భర్త లేకపోతే ఎన్ని అలంకారాలు చేసుకున్నప్పటికీ కూడా భర్తృవియోగం ద్వారా వచ్చినటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో అన్ని అలంకారాలని కూడా అది పక్కకు త్రోసేస్తుంది అని చెబుతూ ఉన్నారు చక్కగా. అందుకే వేదంలో కూడా ఒక వాక్యం చెబుతారు, మొట్టమొదటిగా భార్యని అంటే ఒక దంపతులని ఆశీర్వాదం చేయాలి అని అంటే అక్కడ చెబుతారు, అవిధవా భవ వర్షాని శతం సా ఆగ్రంతు సువ్రాత అని. అవిధవా భవ వర్షాని, నీవు భర్తృవియోగం చెందకుండా 100 సంవత్సరముల పాటు చక్కగా ధర్మపత్ని అయి పతివ్రతగా నువ్వు జీవించవమ్మా అని చక్కగా అక్కడ వేదంలో కూడా ఆశీర్వచనం అనేటటువంటి ఘట్టంలో ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి విషయాలను మనం ఈరోజు చక్కగా ఆచార్యుల వారి ద్వారా అనేక ధర్మ సూక్ష్మాలను మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 68వ అధ్యాయంలో 10వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సుదేవ ఉవాచ సుదేవ ఉవాచ యథేయం మే పురా దృష్టా హేయం మే పురా దృష్టా తథా రూపేయమంగనా తథా రూపేయమంగనా కృతార్థోస్మ్యద్య దృష్ట్వేమా కృతార్థోస్మ్యద్య దృష్ట్వేమా లోకకాంతామివ శ్రియం లోకకాంతామివ శ్రియం పూర్ణచంద్రనిభాం శ్యామా పూర్ణచంద్రనిభాం శ్యామా చారువృత్తపయోధరా చారువృత్తపయోధరా కుర్వంతీం ప్రభయా దేవీ కుర్వంతీం ప్రభయా దేవీ సర్వావితిమిరాదిశః సర్వావితిమిరాదిశః చారు పద్మ విశాలాక్షి చారు పద్మ విశాలాక్షి మన్మథస్య రతిమివ మన్మథస్య రతిమివ ఇష్టాం సమస్తలోకస్య ఇష్టాం సమస్తలోకస్య పూర్ణచంద్రప్రభామివ పూర్ణచంద్రప్రభామివ విదర్భసరసస్తస్మాత్ విదర్భసరసస్తస్మాత్ దైవదోషాదివోద్ధతా దైవదోషాదివోద్ధతా మలపంకానులిప్తాంగీ మలపంకానులిప్తాంగీ మృణాళీమివ చోద్ధృతా మృణాళీమివ చోద్ధృతా పౌర్ణమాసీమివ నిశా పౌర్ణమాసీమివ నిశా రాహుగ్రస్త నిశాకరా రాహుగ్రస్త నిశాకరా అతిశోకాకులాందీనా అతిశోకాకులాంతీనా శుష్కస్రోతాన్నదీమివ శుష్కస్రోతాన్నదీమివ విధ్వస్తపర్ణకమలా విధ్వస్తపర్ణకమలా విత్రాసిత విహంగమా చంద్రాసిత విహంగమా హస్తపరామృష్టా హస్తపరామృష్టా వ్యాకులామివ పద్మిని వ్యాకులామివ పద్మిని సుకుమారీం సుజాతాంగీ కుమారీం సుజాతాంగీం గర్భగృహోచితా రత్నగర్భగృహోచితా దహ్యమానామివార్కేణ దహ్యమానామివార్కేణ మృణాళీమివ చోద్ధృతా మృణాళీమివ చోద్ధృతా రూపౌదార్య గుణోపేతా రూపౌదార్య గుణోపేతా
మండనోపేత మండనార్హమమండిత మండనారహామమండిత చంద్రలేఖామి వనవా చంద్రలేఖామి వనవా వ్యోమ్ని నీలాభ్ర సంవృత వ్యోమ్ని నీలాభ్ర సంవృత కామభోగైః ప్రియైర్హీనా కామభోగైః ప్రియైర్హీనా హీనాం బంధుజనేన చ హీనాం బంధుజనేన చ దేహం సంధారయంతీం హి దేహం సంధారయంతీం హి భర్తృదర్శనకాంక్షయా భర్తృదర్శనకాంక్షయా భర్తానామపరన్నార్యాః భర్తానామపరన్నార్యాః భూషణం భూషణైర్వినా భూషణం భూషణైర్వినా ఏషా హిరహితా తేన ఏషా హిరహితా తేన శోభమానా న శోభతే శోభమానా న శోభతే దుష్కరం గురుతేత్యంతం దుష్కరం కురుతేత్యంతం హీనో యదనయానలః హీనో యదనయానలః ధారయత్యాత్మనో దేహం ధారయత్యాత్మనో దేహం న శోకేనాపి సీదతి న శోకేనాపి సీదతి ఇమామసిత కేశాంతా ఇమామసిత కేశాంతాం శతపత్రాగతే క్షణాం శతపత్రాయతే క్షణా సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా సుఖార్హాన్ దుఃఖితాన్ దృష్ట్వా మమాపి వ్యథతే మనః మమాపి వ్యథతే మనః కదాను ఖలు దుఃఖస్య కలాను ఖలు దుఃఖస్య పారం యాస్యతి వై శుభా పారంయాస్యతి వై శుభా భర్తుః సమాగమాత్ సాధ్వీ భర్తుః సమాగమాత్ సాధ్వీ రోహిణీ శశినో యథా రోహిణీ శశినో యథా అస్యానూనం పునర్లాభాత్ తస్యానూనం పునర్లాభాత్ నైషధః ప్రీతిమేష్యతి నైషధః ప్రీతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్టః రాజా రాజ్య పరిభ్రష్టః పునర్లబ్ధ్వా చ మేదినీ పునర్లబ్ధ్వా చ మేదినీ తుల్యశీలవయోయుక్తా తుల్యశీలవయోయుక్తా తుల్యాభిజన సంవృతా తుల్యాభిజన సంవృతా నైషధోర్హతి వైదర్భీం నైషధోరహతి వైదర్భీం పంచేయమసి తే క్షణా సంజేయమసుతే క్షణ యుక్తం తస్యా ప్రమేయస్య యుక్తం తస్యా ప్రమేయస్య వీర్యసత్వవతో మయా వీర్యసత్వవతో మయా సమాశ్వాసయితుం భార్యా ఆశ్వాసయితుం భార్యా దర్శనలాలసా దర్శనలాలసా అహమాశ్వాసయామ్యేన అహమాశ్వాసయామ్యేన పూర్ణచంద్రనిభాననా పూర్ణచంద్రనిభాననా అదృష్టపూర్వాన్ దుఃఖస్య అదృష్టపూర్వాన్ దుఃఖస్య దుఃఖార్తాం ధ్యానతత్పరాం దుఃఖార్తాన్ ధ్యానతత్పరాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ డాక్టర్ రవిచంద్ర గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తన తత్పరులై మనతో కూడా గోవిందనామ సంకీర్తనం చేయించడానికి సంసిద్ధులై ఉన్నారు. చక్కగా గోవింద గోవింద అంటూ స్వామివారి నామాన్ని సంకీర్తిద్దాం, స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్ర మకుట ధర గోవింద
వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య
నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుగొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా స్వామివారి నామ సంకీర్తనం చేసుకున్నాం. సర్వథా మనందరినీ కూడా కాపాడాలి అని, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని స్వామిని ప్రార్థిస్తూ లోకా సమస్తాః సుఖినో భవంతు అంటూ మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం